హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్యారి బ్లాగ్స్. ఏంటి పల్లీలు వేసుకుని వచ్చిందేమో అనుకుంటున్నారా? ఏమీ లేదండి, పల్లీ చట్నీ చూపిద్దామని తీసుకొచ్చా. ఓయమ్మ, మాకు రాదా, నువ్వే చూపించాలా ఇప్పుడు ఈ పల్లీ చట్నీ అనుకుంటారేమో. అసలు మెయిన్ ఏంటంటే పల్లీ చట్నీ కాదండి, ఈ మిరపకాయ ఉంది చూసారా, ఇది ఎంతమంది చూసారు? ఇది ఒక మిరపకాయ చాలండి, ఈజీగా ఒక 10 మందిని పడుకోబెట్టేయగలను, అంత స్పైసీగా ఉంటుందండి మిరపకాయ. ఒక్క మిరపకాయ వేస్తే మొత్తం కర్రీ 100 మిరపకాయలు వేసినంత స్పైస్ వస్తుంది. చెప్పండి. ఈ మిరపకాయ ఎవరైనా పల్లీ చట్నీ చూసినట్టయితే అయితే నాకు ప్రిపేర్ కమెంట్ చేయండి. అయిపోయిందండి. అంటే పల్లీ మీ చట్నీ దగ్గర కాంబినేషన్ ఎక్కడైనా ఏంటి వాడుతున్నట్టయితే అనుకుంటున్నారు? నాకు కమెంట్ చేయండి, ఎక్కడ పల్లీ చట్నీ వాడుతున్నారు కాంబినేషన్ అండ్ ఎక్కడి నుంచి మీరు ఇడ్లీ, నా ఈ పొగలకక్కుతున్న ఇడ్లీ అనమాట. ఏంటమ్మాయి ఎంత చిక్కగా తీస్తున్నావు చట్నీ అనుకుంటున్నారా? లేదండి, ఇది మార్నింగ్ కానీ స్టోర్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ఎంత టేస్టీగా ఉందంటే ఇప్పుడు ఇదంతా ముందర పెడితే ఖతం అయిపోద్ది. కొంచెం వాటర్ వేసి మళ్ళీ